అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత నెలకొంది. వల్లభనేని వంశీ పలు కేసుల్లో ప్రస్తుతం 100 ట్రయల్ ఖైదీగా ఆయన ఉన్నారు. నిన్న కూడా ఒక కేసులో ఆయన్ను 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ భార్య అడ్వకేట్ చెప్తున్నారు వల్లభనేని వంశీకి ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు వల్లభనేని వంశీని. న్యాయస్థానంలో హాజరుపరిచి మళ్ళీ తీసుకెళ్తున్న సమయంలో వల్లభనేని వంశీ విపరీతంగా దగ్గుతూ ఉన్నారు. గతంలో కూడా ఒక ఆసుపత్రిలో వల్లభనేని వంశీ లంగ్స్కి సంబంధించి ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ పలు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసు దగ్గర నుంచి విజయవాడకు చెందిన సీతా మహాలక్ష్మి ఆమె భర్తను బెదిరించి కొంత భూమిని తక్కువ ధరకు అమ్మే విధంగా వాళ్ళని బెదిరించి తక్కువ ధరకు వంశీ కొనుక్కున్నారు అని, ఇలా వీటితో పాటు పలు అక్రమాలకు సంబంధించి బెదిరింపులకు సంబంధించి పలు కేసులు వంశీపై నమోదయ్యాయి. అంతేకాదు అక్రమ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా నిన్న ఒక కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వంశీని పీటీ వారెంట్పై కోర్టు పీటీ వారెంట్ కూడా ఇష్యూ చేయడంతో వంశీని మళ్ళీ ఈ కేసులో కూడా అరెస్ట్ చేశారు. వంశీని న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం వంశీకి రిమాండ్ విధించింది. ఆ సమయంలో వంశీ చాలా వీక్గా కనిపించారు. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. గతంలో వంశీని మీరు చూస్తున్న దృశ్యాలు, ఇప్పుడు వల్లభనేని వంశీని మీరు చూస్తున్న దృశ్యాలు. వల్లభనేని వంశీ ఇప్పుడు కొంచెం వీక్గా కనిపిస్తున్నారు, అనారోగ్యంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఆయన దగ్గుతున్నారు. వల్లభనేని వంశీ పదే పదే దగ్గుతూ ఉన్నారు. దీంతో ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటూ వల్లభనేని వంశీ భార్య కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశీకి ఆరోగ్యం సరిగా లేదు అని. వంశీ ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి ఆయన ట్రీట్మెంట్ తీసుకోవటానికి అనుమతించాలని, ఆయన హాస్పిటల్కి పంపించాలనే విషయం గురించి కూడా కోర్టులో పిటిషన్ వేశాము అంటూ వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు చెబుతున్నారు. వల్లభనేని వంశీని ఇప్పటికీ 6 కేసుల్లో అరెస్ట్ చేశారు. 7 కేసుల్లో అరెస్ట్ చేశారు. మొత్తం గతంలో 6 కేసులు, నిన్న నమోదైన కేసుతో 6వ కేసు. 6 కేసుల్లో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. తాజాగా 7వ కేసు కూడా నమోదు కావడంతో ఈ 7వ కేసులో వల్లభనేని వంశీని రిమాండ్కి తరలించారు. అంటే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో బెయిల్ వచ్చినా మరొక కేసులో వల్లభనేని వంశీ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగా లేదు అంటూ ఆయన ఆరోగ్యంపై వల్లభనేని వంశీ భార్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన హాస్పిటల్లో చేర్చాల్సిన అవసరం ఉంది అంటూ పిటిషన్ కూడా వేశారు. హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు తీర్పు వచ్చే వరకు విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లోనే ఉంచాలని కూడా చెప్తున్నారు. ఖైదీల వార్డులో ప్రత్యేక బెడ్ ఏర్పాటు చేసి వైద్య చికిత్సను అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. కోర్టు ఉత్తర్వులను బట్టి వల్లభనేని వంశీకి హైదరాబాద్కు పంపించి ట్రీట్మెంట్ అందించాలా, లేదంటే ఆయనకు జైల్లోని వైద్యుల పర్యవేక్షణలో ఉంచితే సరిపోతుందా, లేదంటే ఆంధ్రప్రదేశ్లోని ఏదైనా హాస్పిటల్కి పంపించే అవకాశం ఉందనే విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, ఏంటి వల్లభనేని వంశీ ఆరోగ్యం గురించి ఆయన భారీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? కోర్టులో వేసిన పిటిషన్లు ఏం పేర్కొన్నారు? ఒకసారి రాజేష్ దగ్గరికి వెళ్లే ముందు వల్లభనేని వంశీ భార్య అండ్ లాయర్ కూడా మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఇద్దరు మీడియాతో ఏం మాట్లాడారో చూద్దాం. చాలా డిటిజరేట్ అయిపోయింది, వెయిట్ లాస్ ఉంది బాగా, అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏదైనా ఉంటే. పోలీసులు నిబంధనలు గుర్తుందంటే సిటీ వారెంట్ లో దాఖలు చేశారని చెప్పేసి అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేస్తే ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. తీసుకెళ్తారు. చాలా డిటిజరేట్ అయిపోయింది. వల్లభనేని వంశీ ఆరోగ్యం ఏమాత్రం బాగా లేదు, ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది అని
చెప్తున్నారు వల్లభనేని వంశీ లాయర్. వల్లభనేని వంశీ భార్య కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశీ ఆరోగ్యం ఏమీ బాగాలేదు, ఆయన చాలా వీక్గా ఉన్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, వల్లభనేని ఆరోగ్యం గురించి వల్లభనేని భార్య చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు కోర్టులో వేసిన పిటిషన్లో ఏం పేర్కొన్నారు, ప్రే ఏంటి? అదే అన్న, తీవ్ర అనారోగ్యంతో వల్లభనేని వంశీ బాధపడుతున్నారు. లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు కాబట్టి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో గతంలో ఆయన ఎక్కడైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు, హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో గతంలో ట్రీట్మెంట్ తీసుకున్నారు, అదే హాస్పిటల్కి తీసుకువెళితే ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందనే అంశాన్ని పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతానికి జైల్లోని ఇంకా వల్లభనేని వంశీ ఉన్నారు. ఈ పిటిషన్ సంబంధించినటువంటి విచారణ జరిగిన తర్వాత కోర్టు ఇచ్చే డైరెక్షన్స్ బట్టి ఆయన మూమెంట్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, వంశీ ఎక్కువగా దగ్గడం కానీ లేకపోతే కాలు కుంటుకుంటా నడవడం ఇవన్నీ కూడా గమనిస్తున్నాం. దాదాపు 25 నుంచి 30 కేజీల వెయిట్ కూడా ఆయన లాస్ అయినట్లు ఆయన భార్య కూడా చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి ఇప్పుడు ట్రీట్మెంట్ అవసరం ఉంది. అందులో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే గతంలో లంగ్స్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆ ఫైల్స్ అన్నింటినీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఎందుకంటే అదే హాస్పిటల్ అదే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తేనే ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందని ఆయన భార్య కానీ లాయర్లు కూడా చెబుతున్న నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్కి కోర్టు అనుమతిస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలాసార్లు ఆయనకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురావడం, అక్కడ తాత్కాలికంగా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తిరిగి జైలుకి పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు కాసేపట్లో విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి ఆయనకి తీసుకురాబోతున్నారు. దానికోసం ఇక్కడ జైలుకి సంబంధించినటువంటి ఖైదీలకు సంబంధించినటువంటి ప్రత్యేక వార్డులో బెడ్ను కూడా సిద్ధం చేశారు. ఇక్కడ వైద్యులు పరిశీలించిన తర్వాత ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఇచ్చే దానికి సంబంధించిన రిపోర్ట్ ఆధారంగా కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఆయన అత్యవసర ట్రీట్మెంట్ జరగాల్సిన అవసరం ఉందని ఒకవేళ డాక్టర్లు సూచిస్తే కనుక ఖచ్చితంగా ఆయన ప్రైవేట్ హాస్పిటల్కి తరలించే అవకాశం అయితే కనబడుతుంది. లేదు కొంత ప్రాథమిక చికిత్స చేసి ఆయన్ని జైలుకు పంపించవచ్చు అని ఒకవేళ ఆ వైద్యులు చెప్తే కనుక తిరిగి ఆయన్ని జైలుకు పంపించే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ వల్లభనేని వంశీ ఆరోగ్యం అయితే కొంత ఇబ్బందికరంగా ఉందనేది కుటుంబ సభ్యులు కానీ ఆయన అనుచరులు కానీ చెబుతున్నమాట. ఈ నేపథ్యంలో కేవలం అంటే పిటిషన్ వేస్తే సరిపోదు, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయినా అవసరం, అంటే రిపోర్ట్స్ అనేవి అవసరం ఉంటాయి. హాస్పిటల్ జైల్లో వైద్యులు ఏమైనా టెస్టులు చేశారా? ఆయన బయటకు పంపించి హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది అని వైద్యులు ఏమైనా అనుకుంటూ ఉన్నారా? అదే దానికోసమే ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత అన్ని రకాల పరీక్షలు, ముఖ్యంగా ఆయన బ్రీతింగ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా లంగ్స్ సంబంధించిన ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వైద్యులతో పరీక్షలు చేయించి దానికి సంబంధించిన రిపోర్ట్స్ పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అత్యవసర ట్రీట్మెంట్ అవసరం ఉందని ఒకవేళ వైద్యులు భావిస్తే కనుక దానికి అనుగుణంగా రిపోర్ట్ ఇస్తారు. రిపోర్టు కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత దానికి అనుగుణంగా కోర్టు డైరెక్షన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రోహిత్, రైట్ రాజేష్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగాలేదు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై వల్లభనేని వంశీ భార్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన బాగా వెయిట్ లాస్ అయ్యారు, ఆయన దగ్గుతూ ఉన్నారు. ఆయన్ను ఆసుపత్రిలో చేర్చి ఆయనకు చికిత్స చేయాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వల్లభనేని వంశీ తరపు న్యాయవాది. గతంలో కూడా వంశీకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఏఐజీలో అడ్మిట్ చేసి చికిత్స ఇచ్చారు. వంశీకి మరోసారి ఏఐజీలో చికిత్స అవసరం అంటూ పిటిషన్ వేశారు. వంశీ పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు తీర్పు వచ్చేంత వరకు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు కూడా ప్రస్తుతం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ వైద్యులు నిర్వహించిన వైద్య పరీక్షల అనంతరం వంశీ ఆరోగ్యం గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దానిపైన కోర్టు నిర్ణయాన్ని కూడా వెలువరించే అవకాశం ఉంటుంది. వంశీ చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన. గతంలో మీరు చూసిన వంశీకి ఇప్పుడు చూస్తున్న వంశీకి చాలా తేడా ఉంది. ఆయన బాగా వెయిట్ లాస్ అయ్యారు, దగ్గుతూ ఉన్నారు కూడా. కర్చీఫ్ కూడా అడ్డు పెట్టుకొని పోలీస్ వ్యాన్లో ఆయన దగ్గుతున్న దృశ్యాలు కూడా. ఈ మధ్యన ఆయన ఎక్కువగా దగ్గుతున్నారు. మళ్ళీ లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అనే అనుమానాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆయన బాగా వెయిట్ కూడా తగ్గిపోయారు. దీంతో ఆయనకు ఒకసారి హైదరాబాద్ తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి చికిత్స చూడండి. ఒకసారి ఆయన ఆయాసపడుతూ ఉన్నారు, ఆయన బ్రీత్ తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కర్చీఫ్ అడ్డం పెట్టుకుని దగ్గుతూనే బయట ఉన్న వాళ్ళకి పలకరించుకుంటూ ఆయన వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్తున్నారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు జరుపుతూ ఉన్నారు.
వైద్యుల పరీక్షల తర్వాత రిపోర్ట్లు వచ్చిన తర్వాత వాటి ఆధారంగా వల్లభనేని వంశీ వేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.